టిప్పు సుల్తాన్ సర్కిల్ అని ఓ వర్గం, కాదు కాదు హనుమాన్ సర్కిల్ అయితేనే బాగుంటుంది అని మరో వర్గం పట్టుపట్టడం, ఆఖరికి పొట్లాటికి సైతం దిగటంతో కడపలో కాకరేగుతోంది. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పుపై నెలకొన్న వివాదం ఆందోళనకి దారితీసింది. లాఠీ చార్జ్ జరగటం, పోలీసులకు కూడా గాయాలవటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు పోలీసులతో చర్చించిన మున్సిపల్ కమిషనర్ అల్మాస్పేట సర్కిల్ పేరులో మార్పు ఉండదని స్పష్టం చేయడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ కనిపిస్తోంది. కడపలోని అల్మాస్పేట అట్టుడుకుతోంది. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పుపై నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులకి సైతం గాయాలయ్యాయి. ఓ సీఐతో పాటు కానిస్టేబుల్ గాయపడటంతో వారిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీచార్జ్ చేశారు పోలీసులు. రెండు వర్గాల్ని చెదరగొట్టి అల్మాస్పేటను మోహరించారు. సర్కిల్ దగ్గర ఎవరు కనపడ్డా తీసుకెళ్లి స్టేషన్ లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పుపై గత కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ఓ వర్గం రచ్చ చేస్తుంటే, లేదు హనుమాన్ పేరే పెట్టాలని మరో వర్గం వారిస్తూ అడ్డుకుంటోంది. గత కొన్నాళ్లుగా సర్కిల్ దగ్గర ఇరు వర్గాలు పోటాపోటీగా ఫ్లెక్సీలు పెడుతున్నా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పోలీసులు వాటిని తొలగిస్తూ వస్తున్నారు. కానీ ఆదివారం హనుమాన్ శోభాయాత్ర ఉండడం, వందలాది బైకులతో ర్యాలీకి సిద్ధమవుతూ ఉండటంతో ఇష్యూ సీరియస్ గా మారింది. అందుకు సంబంధించి హనుమాన్ ఫ్లెక్సీలు సర్కిల్ చుట్టూ పెట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే అక్కడకు మరో వర్గం చేరుకోవడం, టిప్పు సుల్తాన్ బ్యానర్లను ప్రదర్శించడంతో గొడవ పెద్దదైంది. సీన్లోకి పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎంత చెప్పినా వినలేదు ఆందోళనకారులు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇక పరిస్థితి చేయి దాడుతుందని భావించిన పోలీసులు లాఠీచార్జ్ కి దిగారు. బ్యానర్లని తొలగించి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. అయితే కొందరు ఆకతాయిల వల్లే ఇంత రచ్చ జరుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నాటి హనుమాన్ ర్యాలీ ప్రశాంతంగా జరగాలని పోలీసులు కోరుతున్నారు. ఇది కేవలం ట్రిగర్ అయిన పాయింట్ వచ్చేసి ఒకటే, హనుమాన్ సర్కిల్, టిప్పు సుల్తాన్ సర్కిల్ అని. ఆ పాయింట్ లేకపోతే ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు. రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా యాజ్ యూజువల్గా జరగాలని కోరుకుంటున్నాము. ఎస్పీ గారు కానీ, లేకపోతే ఎవరు ఏ కార్యక్రమాలైనా, ఇటు సైడ్ రేపు వచ్చే బక్రీద్ కానీ, లేకపోతే ఇటు సైడ్ ఏది హనుమాన్ జయంతి కానీ, ఇటువంటి అన్నీ యాజ్ యూజువల్ జరుగుతాయని కూడా కోరుకుంటున్నాము. శాంతియుతంగా జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొత్తంగా అల్మాస్పేటలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రెండు వర్గాలతో చర్చిస్తున్నారు. అలాగే భారీ సంఖ్యలో బలగాల్ని మోహరించి పరిస్థితి అదుపు తప్పకుండా చూస్తున్నారు.